రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను 2,61,738 మంది పింఛన్దారులకు సుమారు 113.35 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తెస్తారా కాగితాలు ఈయన అప్లికేషన్ కలెక్ట్ చేసుకున్నాం సార్. 2 ఫామ్స్ ఇచ్చారు సార్. కలెక్ట్ చేసి ఏమని చెప్పారు? కలెక్ట్ చేసేస్తే ఓటు చేశారా? చేశాం సార్. 2002 మీకు ఓటు ఉందా? దాంతో మ్యాచ్ చేసుకోగలరు. మ్యాచ్ పాత ఓటర్ ఉన్నాడు సార్. మీకు ఈయనేనా వచ్చింది? కాదు సార్, మల్లవరం వేరే మా ముగ్గురికి ఒకే చోట ఉందా? ఓకే సార్. వేరే చోట ఏమి ముగ్గురు ఓట్లు ఉన్నాయి సార్. వెరీ గుడ్. బిఎల్ఏ వెరీ గుడ్. బిఎల్ఏ మీకు అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? బిఎల్ఓ మీకు ఎక్కువ ఎవరు బిఎల్ఓ? ఏ పోలింగ్ స్టేషన్? 187. బిఎల్ఏ మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నారు? ఈరోజు రేపు బిఎల్ఏలు కొంతమంది అందుబాటులో అంటే మీకు 2-3 బిఎల్ఏలు ఉంటారు. అదే 2 ఉంటారు అంతేనా? నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేసి రేపు మీటింగ్ పెట్టుకున్నాను, సో అండ్ సో లొకేషన్లో పెట్టుకున్నాను, రండి. మీటింగ్ పెట్టాక ఏం చెప్పాలి, మనం చేస్తున్నది ఏంటి, మన పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఇందులో డెత్లు ఎంత అయినాయి, షిఫ్టింగ్ ఎంత అయినాయి, ఆబ్సెంట్లు ఎంతమంది అయినారు, డూప్లికేట్లు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి తొలగిస్తున్నాం, ఎవరెవరు యాడ్ చేయబోతున్నారు, ఇది డిస్కస్ చేయాలి. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తీసుకొని. ఎవరు ఉంటారు ఇంట్లో? ఇంత ఆయన ఉన్నాడా? ఆటోని ఉంటాడా? వచ్చాడా? మీకు పాపానాయుడుపేటలో ఉంది. ఇక్కడ కూడా ఉందా? మీరు ఓటు ఇక్కడ వేస్తారా? అక్కడ ఎందుకని? ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మరి ఇక్కడ వేసుకోవచ్చు కదా. సొంతూరు అది. ఎవరిది? మీ ఇంటి అయింది. మీదే ఊరు? రాదు. అంగన్వాడి పంపమ్మా. ఓటు ఉందా? ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? మామయ్య గారు, అత్తయ్య గారు, మీరు, మీ నలుగురు ఓట్లు ఉన్నాయా? ఎందుకు చేస్తున్నాయో చెప్పారా? దేనికి? సర్వే కాదు, మనము లిస్టు తప్పులు తడకలా ఉన్నాయని మనం దాన్ని ప్యూరిఫై చేసి ఉన్న వాళ్ళని మాత్రమే పెడుతున్నాం, లేని వాళ్ళని తొలగిస్తున్నాం. డూప్లికేట్ ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా ఇక్కడ? అధికారులు రెస్పాండ్ అవుతారా? నా ముందున్నారని చెప్పబారు. 100-200 మీరేమన్నా ఇస్తారా? రెగ్యులర్గా ఓటో తీరు ఇచ్చేస్తారా? మీదే ఊరు? ఏ ఇల్లు మీది? కాదు, మీ ఓటు ఉందా? ఓటు ఎక్కడ ఉంది? వీళ్ళు వచ్చారా? ఏమన్నా ఈవిడ వచ్చారా? వేరే వాళ్ళు ఫిల్ చేసింది? నేనే వాళ్ళ దగ్గర ఫోటో అవి తీసుకొని ఎక్కడ ఉంటారు? ఇల్లు ఇక్కడ. జాబ్ అంటే స్పిన్నింగ్లో పనిచేస్తారు. అక్కడ ఎంతమంది పనిచేస్తారు? అందరు మహిళలు? ఏ స్పిన్నింగ్ మిల్లమ్మా? కాటన్ నుంచి యారం తయారు. ఎక్కడ పేరే? ఆదిత్య స్పిన్నింగ్. కాలాస్తి. రోజు గంట పట్టింది కదా? సరే. సో అక్కడ ఎంతసేపు షిఫ్ట్ అమ్మా? 8 hours. 8 to 5. 9 to 5. అక్కడి నుంచి బస్ అంత అది బాగా రెగ్యులర్గా నెలకి ఇస్తారు.
5వ తారీఖున ఇంట్లో ఎవరు ఉంటారు? జీబా ట్యాక్సీ గుంటూరులోనే చేస్తాను. నలుగురు ఓట్లు ఎక్కడ ఉన్నాయి? మరి మీరేమో ఇటు వచ్చేసారు ఇక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళతో పైన. మరి ఇక్కడ మీరు షిఫ్ట్ ఓటు అయితే మార్చుకోవచ్చు కదా. షిఫ్ట్ అయితే ఫ్యామిలీ మొత్తం అక్కడ ఓటు ఉందా? అక్కడ ఉంది సార్. నలుగురు అక్కడే ఉంచుకుంటారు. అంటే ప్రస్తుతం నెక్స్ట్ ఇక్కడ కానీ ఒకేసారి 2 చోట్ల ఉండకూడదు. లేదు సార్. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మారాలంటేనే చాలా ఇది అవుతుంది. మారాలంటే మళ్ళీ అక్కడి నుంచి మనం పెట్టుకొని ఇక్కడ అక్కడ అవసరం లేదా?